ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లు 3 పార్టీల్లో కూడా మాటల యుద్ధానికి దారితీస్తుంది. ప్రస్తుతం విద్యాసాగర్ గారు బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి మరింత సమాచారంతో. విద్యాసాగర్, ఇంతకు ముందే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్ ఉండొచ్చు, లేకపోతే యూపీలో ఉండొచ్చు, కానీ తెలంగాణలో ఉంటే బీజేపీ వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, అక్కడ మీరు చేయొచ్చు ఇక్కడ మేమెందుకు చేయకూడదంటూ కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి బీజేపీ నేతలు ఛాన్స్ ఏంటి? బీసీ రిజర్వేషన్ల కోసము కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టిన ధర్నా మీద బీజేపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది బీసీల కోసం కాదు, ముస్లింల కోసం వారంతా కూడా ధర్నా చేస్తున్నారు. దీని మీద అసలు బీజేపీ వర్షన్ ఏంటో చెప్పేందుకు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఉన్నారు. ఎట్లా చెప్తారు? బీసీ రిజర్వేషన్ల అంశంలో ముస్లింలు ఉన్నారని అడ్డు చెప్తున్నారు. కానీ గుజరాత్ కావచ్చు, యూపీ కావచ్చు, మహారాష్ట్రలో ఇప్పటికే ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి కదా, అక్కడ ఉండంగా లేదు, ఇక్కడ ఎందుకు మీకు అభ్యంతరం అని చెప్తున్నారు. ముస్లింలకు గుజరాత్ మహారాష్ట్రలో కాదు, భారతదేశంలో ఎక్కడా కూడా ముస్లింల పేరు మీద రిజర్వేషన్లు లేవు. స్పష్టంగా శాసనసభలో మేము చెప్పినాం. రాజ్యాంగం వ్యతిరేకించేటటువంటి ముస్లిం అనే పదాన్ని జోడించి బీసీలకు రావాల్సినటువంటి హక్కుల గురించి మీరు దాంట్లోకి వెళ్ళి ముస్లింలకు కట్టబెడతామనంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదని చెప్పినాం. నిజంగా ఈరోజు ఢిల్లీలో పెట్టినటువంటి ధర్నాన్ని వాళ్ళు టైటిల్ మార్చుకోవాలి. ముస్లింలకు ఈ దేశంలో 10% రిజర్వేషన్లను టైటిల్ పెట్టుకుని ముందుకు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మేము అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్ను 42% బీసీలకు ఇస్తామని చెప్పది. ఈరోజు బీసీలకు 42% నుంచి ఈరోజు ముస్లింలకు 10% కేటాయించి ఈరోజు బీసీలకు అన్యాయం చేసేటటువంటి ప్రక్రియ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ గారు చెప్తారు 42% తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నాం, వెళ్ళి చూడండి నేను దేశమంతా తిరిగి చెప్తాడు. ఈ వీళ్ళేమో ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు. దీంట్లో ఏది నిజం? అసలు 42% ఎక్కడ అమలైంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అమలు చేయనటువంటి విషయాన్ని ఈరోజు మిగతా రాజకీయ పార్టీ మీద బురద తల్లి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళ ఆరాటం, వాళ్ళ ఆర్భాటం అంతా కూడా ముస్లింలకు 10% రిజర్వేషన్ కట్టబెట్టేటువంటి ప్రక్రియలోనే ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది. అసెంబ్లీలో అదే బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ ఇప్పుడు కేంద్రంలో ఎందుకు అడ్డుపడుతుంది? ఇక్కడ అసెంబ్లీలో మద్దతు తెలిపినప్పుడు అడ్డుకొని ఉండొచ్చు కదా. అసెంబ్లీలో స్పష్టంగా చెప్పినాము, ముస్లింలు లేనటువంటి బీసీ రిజర్వేషన్లు కావాలన్నాము, 42% బీసీలకు మాత్రమే కావాలన్నాము, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోమని చెప్పినాము. లిఖిత పూర్వకంగా కూడా స్పీకర్ గారికి ఇచ్చినాము. ముఖ్యమంత్రి గారి నుంచి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా సమాధానం రాలేదు. స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది, మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకము. అరే జనాభాలో ఉన్నటువంటి సగభాగం బీసీలకు, మా దాంట్లోకి వెళ్ళి మీరు 10% ముస్లింలకు దోచిపెడతామనంటే ఇంకా బీసీలకు ఇప్పటిదాకా చేసినటువంటి అన్యాయం సరిపోదా? దేశంలో 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఏ రోజు కూడా దేశ ప్రధానమంత్రిని బీసీ చేయాలని కాంగ్రెస్ పార్టీకి ఆలోచన రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇన్ని సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ఒక బీసీ ముఖ్యమంత్రిని కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయలేదు. ఈ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో సగభాగం బీసీలో మరి మంత్రి పదవి ఇవ్వాలి కదా, మీ చేతిలో ఉన్నదేమీ చెయ్యరు. ఈరోజు 2 బడ్జెట్లు పూర్తి అయిపోయినాయి. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలంటే 40,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇప్పటివరకు ఇవ్వాలి, కానీ 4 రూపాయలు కూడా సప్లా నిధులు ఇవ్వలేదు. మీ చేతిలో ఉన్నటువంటి అధికారాలు మాత్రం మాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా గమనించారు. బీసీలలో ముస్లింల పేరిట మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, ముస్లింల పేరు చెప్పి బీసీలకు పెరిగేటువంటి రిజర్వేషన్లు బీజేపీ అడ్డుకున్నది, బీజేపీ దొంగ నాటకాలు అంతా కూడా బండారం అంతా కూడా బయటపడుతుందంటూ ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీసీలకు 42% పూర్తిగా బీసీలకే అని కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రావాలా? బీసీలలో ఉన్నటువంటి వాటాని ముస్లింలకు ఇస్తామనంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఈ విషయాన్ని స్పష్టంగా బీసీ సంఘాలు కూడా చెప్పినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పలేనటువంటి పరిస్థితులలో, కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ శాసనసభలో చెప్పినాం, ఈరోజు కూడా చెప్పినాం, ముస్లింలు లేనటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్. అది డెఫినెట్గా కాంగ్రెస్ జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి ధర్నా ముస్లింల కోసమే. ముస్లింల రిజర్వేషన్లు తొలగించి కేవలం బీసీలు ఎంతమంది ఉన్నారో బీసీలకు అంత రిజర్వేషన్లు ఇస్తే డెఫినెట్గా మేము మద్దతు ఇస్తామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.